ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. సూర్యాపేట నుండి శ్రీశైలం డిలెక్స్ బస్సు. అయితే డిలెక్స్ బస్సు పొద్దుగాల మాత్రం మార్నింగ్ 9:35కి అయితే బయలుదేరిపోతుంది. సూర్యాపేట కాంచి శ్రీశైలంకి డిలెక్స్ బస్సు 9:30కి అంటే 9:35కి వెళ్ళిపోతుంది. కాబట్టి మనం 9:30కి అక్కడ ఉన్నా కానీ మనకి 5 నిమిషాల్లో కూడా బస్సు దొరుకుతుంది. కాబట్టి డిలెక్స్ బస్సులో పోవాలి అనుకున్న వాళ్ళకైతే 750 రూపాయలు ఛార్జీ. చూడండి, డిలెక్స్ శ్రీశైలం, సూర్యాపేట నుండి శ్రీశైలం బస్సు అనమాట. అయితే ఈ బస్సులో మాత్రం ఎట్టి పరిస్థితిలో ఆధార్ కార్డు చెల్లదు. కాబట్టి మన ఆధార్ కార్డు చెల్లే బస్సుకు పోవాలనుకుంటే మాత్రం ఇక్కడ నుండి దేవరకొండకు పోయి దేవరకొండ కాంచి మనం మళ్ళీ వెళ్ళొచ్చు అనమాట. కాబట్టి డిలెక్స్ బస్సుకు పోవాలనుకున్న వాళ్ళు మాత్రం 9:30కి అయితే ప్రతిరోజు 9:30కి బస్సు ఉంటుంది. 750 రూపాయలు ఛార్జీ. ఆడికి పోయిన తర్వాత మళ్ళీ మార్నింగ్ పూట మనం నైట్ అక్కడ చూసుకున్నా, మార్నింగ్ పూట ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ అక్కడ నుండి నైట్ అవుట్ బండి కాబట్టి 4:30కి అక్కడ నుండి రిటర్న్ వస్తుంది శ్రీశైలం బస్సు, డిలెక్స్ బస్సు. అక్కడ నుండి ఇక్కడికి వచ్చిన 750 రూపాయలు మాత్రం ఛార్జీ. కాబట్టి లేడీస్ కూడా పోవాలనుకుంటే పోవచ్చు. కాకపోతే ఇది మాత్రం ఆధార్ కార్డు ఫ్రీ కాదు. మళ్ళీ ముందరనే పెట్టిరు చూడండి, ఈ బస్సులో ఆధార్ కార్డు చెల్లదు, డిలెక్స్ శ్రీశైలం బస్సు. కాబట్టి డ్రైవర్లను ఇబ్బంది పెట్టకండి. కాబట్టి మనకి ఎవరైనా డైరెక్ట్ సూర్యాపేట నుండి శ్రీశైలం పోవాలి అనుకుంటే మాత్రం, మనం డైరెక్ట్ వెళ్ళాలనుకుంటే బస్సులు మారకుండా వెళ్ళాలనుకుంటే మాత్రం 9:35కి అయితే ఉండండి. అయితే ఇప్పుడు ఇంతకుముందుకున్న శ్రీశైలం బస్సు 5:30కు ఉన్న బస్సు అయితే ఫ్రీ బస్సు అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు శ్రీశైలంకి ఇది ఒక్క బస్సే ఉంది, ఇది ఒక్క బస్సే నడుస్తుంది. ఒకవేళ వేరే బస్సు నడుస్తే మళ్ళీ నేను వీడియో తీసి పెడతాను, ఓకేనా? ప్రస్తుతానికైతే ఈ ఒక్క బస్సే మన శ్రీశైలంకి నడుస్తుంది. అక్కడ పోయేసరికి